హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్లో మనకి నాగబంధం అలానే రావు బహదూర్ సినిమాలు రిలీజ్ అయినాయి. సో మీరు ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఎందుకు నచ్చింది, కొంచెం అటు ఇటు అనిపిస్తే ఎందుకు అలా అనిపించిందో కామెంట్ చేయండి. తద్వారా మన వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తారు, లేదా వాళ్ళ ఒపీనియన్స్ ఏకీభవిస్తారా లేదని మనకు అర్థమవుద్ది కదా. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. బాగుంటుంది ఒపీనియన్ షేర్ చేసుకోవటం. నేను ఎక్కువ బిలీవ్ చేసేది కూడా అదే. మన ఒపీనియన్, మన జడ్జిమెంట్తోనే మనం సినిమాని నేర్చుకుంటూ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది అబ్బా. నాకు వచ్చినప్పుడు నేను జీరో, నాకు అసలు బేసిక్ కూడా తెలిసేది కాదు. నేను నా ఫ్రెండ్స్ని బ్రో ఇలా ఏంటి అలా ఏంటి అని అడిగేవాడిని. ఎప్పుడైతే నేను మనసు విప్పి నా ఒపీనియన్ షేర్ చేయటం, నాకు రాదు అన్నది నేను స్ట్రాంగ్గా నిజంగా చెప్పి వాళ్ళ నుంచి నేర్చుకోవడం, సో ఈ ప్రాసెస్లో ఎంతో కొంత నేర్చుకున్నానని నాకు అనిపించింది. సో ఓకే, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఒక సెకండ్ డెమో ఫిలిం చేస్తున్నాను కదా. సో నేను ఫస్ట్ దాని చేసిన బడ్జెట్లు ఇది సగం, అందులో సగం బడ్జెట్. సో నీకేమైపోద్దంటే బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, దానికి తగ్గట్టు నీకు టెక్నీషియన్స్ అదే రేంజ్లో వస్తారు. ఇప్పుడు నాకు 10,000 బడ్జెట్ నేను సినిమాటోగ్రఫరీ పెట్టాను అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు ఒక 40-50 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటారు. లేదా ఒక ఇండిపెండెంట్ ఫిలింకి చేసిన సినిమాటోగ్రఫర్ని తీసుకొస్తాను. బట్ మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు సో చాలా ఒక 2-3 వేల చేసి పిండి పెట్టే కొంది రొట్టె అనుకోండి, దానికి తగ్గట్టే ఆ టెక్నీషియన్ స్కిల్ ఉండొచ్చు, ఒక్కోసారి టాలెంట్ ఉంటుంది. సో మనం వాళ్ళని అలాంటి వాళ్ళని ఫ్రీగా పట్టడం అంతా మన చేతుల్లో ఉందబ్బా. నాకు అర్థమైంది అదే. సో అట్లీస్ట్ మన డెబ్యూ ఫిలిం వరకు, షార్ట్ ఫిలిం రేంజ్ నుంచి మన డెబ్యూ ఫిలిం వరకు మంచి టెక్నీషియన్స్ని చాలా చిన్న బడ్జెట్లో వాళ్ళ 100% ఇచ్చేది మనం తెచ్చుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిఓపి విషయంలో తను ఒక చిన్నపాటి సినిమాలకు వర్క్ చేస్తున్న అతను నేను తీసుకొని పెట్టుకోగలిగాను. అండ్ నాకు చాలా ఫ్రీగా కూడా చేశాడు, చాలా కూడా కాదు, చాలా థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఎప్పుడైతే యాక్టర్స్, అలానే మంచి యాక్టర్స్, సో మంచి యాక్టర్స్ ఉండడం సగం పని అయిపోద్ది, ఈజీ అయిపోద్ది. మనం అక్కడ మళ్ళీ ఇదిగో నాకు అలా కావాలి ఇలా కావాలి యాక్టింగ్ చేయాల్సిన పని లేదు. వర్క్షాప్లోనే మనం క్లారిటీ తెచ్చుకుంటాం, వాళ్ళు అదే మనకు పర్ఫామ్ చేసి చూపిస్తారు కదా. సో ఇది చాలా హెల్ప్ అవుద్ది. అది అయిపోయిన తర్వాత పోస్ట్లో అంతా మ్యాజిక్ ఉందబ్బా. ఇప్పుడు నేను డబ్బింగ్ అనుకున్నప్పుడు పర్ అవర్కి మినిమం 500, 800, 1000 వరకు ఉంది 1 అవర్కి డబ్బింగ్ ఛార్జ్. సో ఇప్పుడు నేను 500ది ఎంచుకున్నాను, 400కి మాట్లాడుకున్నాను. సో ఆల్రెడీ ఒకసారి వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి, అండ్ వేరే వాళ్ళు ఉంటే ఎవరన్నా చెప్తాను బ్రో అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ కూడా ఒక మ్యాజిక్ ఏంటంటే, కొంచెం అటు ఇటు ఉన్నా బాగానే ఉందని వేస్తారు. పిండి పెట్టే కొందరు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు షార్ట్ ఫిల్మే కదా అని ట్రీట్ చేస్తారు. సినిమాని ఇంకోలా చూస్తారు, షార్ట్ ఫిల్మ్ని ఒకలా చూస్తారు. సో అక్కడ మనం లేదు ఇది రాలేదనుకుంటా చూడండి, ఎందుకంటే సౌండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. చూడండి ఇలా ఉండొచ్చు, అదే ఇంకా సింక్ అవ్వలేదేమో, లేకపోతే ఇక్కడ స్లో ఉండాలా, లేకపోతే ఇలా పలకాలేమో చూడండి అని చెప్పేసి మనం అక్కడ రాబట్టుకోగలగాలి. సో డబ్బింగ్లో కొన్ని సినిమాలు చూస్తే ఏట్రా డబ్బింగ్ ఇలా ఉందే యాక్టర్ కానీ అనిపిస్తుంది కదా. అక్కడే మన ఫిలిం మీద ఇంప్రెషన్ పోద్ది, మనం మంచి కథ చెప్తున్నా అని నేను నమ్ముతాను. తర్వాత ఎస్ఎఫ్ఎక్స్ కూడా జస్ట్ షార్ట్ ఫిలిం కదా, వాళ్ళు ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళు కొన్ని వందల సౌండింగ్ అంతా రికార్డ్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు, అవి వేసేస్తారు. మనం చిన్న బడ్జెట్ మాట్లాడుకుంటాం కదా, 2,000 3,000 అంటాం. మామూలుగా అయితే ఒక 30 నిమిషాలది కనీసం ఫర్ మినిట్ 1000 కాడు కడతారు, 30,000 అబ్బా. సో మనం 3,000 4,000 అడుగుతాం, అప్పుడు వాళ్ళ పెద్ద టైం స్పెండ్ చేయరు కదా. సో అక్కడ కూడా మనం అంతా విని బ్రో బాగా రాలేదు బ్రో అంటే, వాళ్ళు ఏది ఇస్తే అది అనేయకుండా బాగా రాలేదు బ్రో, కొంచెం ఇది ఉండొచ్చు కదా, ఇక్కడ ఇది లేదు కదా అని మనం ఎప్పుడైతే అంటామో సర్లే అని వాళ్ళు కొంచెం లైవ్లు వాడడానికి ట్రై చేస్తారు. లైవ్ వాడినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. నీకు డబ్బింగ్ కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కడెక్కడో ఉంది, మనం ఇక్కడి నుంచి అరవాలి. సో ఆ లెంత్ డిఫరెన్స్ తెలియాలి కదా. మామూలుగా మన షార్ట్ ఫిల్మ్స్లో అర్థం కాదు, ఎక్కడి నుంచి అయినా సేమ్ వాయిస్ వస్తుంది. సో అవి రాబట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎస్ఎఫ్ఎక్స్లో కూడా అది చెప్పాను కదా, ఇంత డిఫరెన్స్ ఉంటుంది మనీ, కాబట్టి ఆ వర్క్ కూడా అలానే ఉంటుంది. సో మనం రాబట్టుకోవాలి. సో నేను తనకి మంచిగా మాట్లాడి మంచిగా ట్రీట్ చేసి అట్లా ఒకలా ఎస్ఎఫ్ఎక్స్ కూడా గట్టెక్కిచ్చాం. నెక్స్ట్ మ్యూజిక్ చాలా చిన్న బడ్జెట్, అంటే ఒక మ్యూజిక్ దగ్గరికి వెళ్తే నాకు 30,000 అడిగాడబ్బా.
సో నేను కంపారిటివ్లీ నాకు తెలిసి ఒక 8,000కి తెచ్చుకున్నాను. ఆ 8,000లో మళ్ళీ ఒక సాంగ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ 8,000 బడ్జెట్, బట్ నాకు అలాంటి దానికి తగ్గట్టు ఇస్తే అవ్వదు, మనం మంచిగా తెచ్చుకోవాలి. సో ఆ తెచ్చుకోవడానికి నేను పక్కన ఉన్నప్పుడే ఫస్ట్ నేను చేసేస్తాను మీరు వచ్చేసేయండి భయ్యా అన్నాడు, చేసేసాడు. నాకు షాకింగ్ అనిపించింది, నేను ఇలా అనుకోలేదు. నాకు ప్రతి ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ మ్యూజిక్ వద్దు అండ్ ఎంత లౌడ్గా వద్దు, నాకు కొంచెం ఇలా కావాలి అన్నాను. కూర్చున్నాం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చేసుకుంటూ, అంటే మరీ ప్రతిరోజు రానివ్వాల, అట్లీస్ట్ నేను ఒక 10 నిమిషాల వరకు అయితే ఉన్నాను. నా మైండ్ ఇలా ఆలోచిస్తున్నాను, నాకు ఇలా కావాలి బ్రో అని చెప్పి తెప్పించుకోగలరు. కానీ అట్లీస్ట్ పిండి పెట్టే కొంత రొట్టె కన్నా కాస్త మంచి రొట్టె తెప్పించుకున్నానని ఒక నమ్మకం కలిగింది. సో మనం చిన్న చేయని పెద్ద చేయని, నేను చెప్పాలనుకున్న పాయింట్, పోస్ట్లో మనం మ్యాజిక్ చేయించుకోగలగాలి. మనకున్న బడ్జెట్, మనం ఇచ్చిన బడ్జెట్, ఎందుకంటే వాళ్ళు ఎలాగో యాజ్ డైరెక్టర్గా మనకు నచ్చకపోతే లేదు ఇంతే, మీరు డబ్బులు ఇచ్చింది ఇంతే కాబట్టి నేను ఇంతే బ్రో అని అనరు కదా. కాబట్టి మనం తెప్పించుకోవాలి, మన బతీలు ఆడుకోవాలి, లేకపోతే బారా లేదు బ్రో అని చెప్పేసి ఏదో ఒకటి చేసి కూర్చోవాలి. అబ్బా పోస్ట్లో బాగా కూర్చోవాలి. వాళ్ళు చేస్తుంటే ఎలా డమ్ముగా మంచి చైర్ ఇస్తారు కదా, అలా కూర్చుంటే అవ్వదు. సో అలా మ్యూజిక్ అయిపోయిన తర్వాత డిఐకి ఇచ్చాము. నీకు డిఐకి ఇచ్చినప్పుడు ఆ డిఐ కన్నా ముందు ఎడిటరు, నాకు ఎడిటర్కి ఎన్నిసార్లు అంటే ఇది బాగుంది, అది బాగాలేదు, ఎలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా అనేసి అని చివరికి ఒకటే మాట, ఇంకా నేను చాలా ఇచ్చేసాను బ్రో చూడండి అనే కాడికి తెప్పించుకున్నాను. అలా తెప్పించుకోకపోతే అసలు మనం మంచిగా చేయించుకున్నట్టు కాదని నా ఒపీనియన్. అంటే అది క్రియేటివ్గా మనకి చాలా డౌట్స్ వస్తాయి, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఈ షాట్ ముందు ఉండొచ్చు, ఏవో 1,00,000 డౌట్లు వస్తాయి కదా. టార్చర్ చేయాలబ్బా నన్ను అడిగితే. అంటే వాళ్ళు ఏది ఇస్తే అది అని తీసుకుంటే ఏమో నేను అది బిలీవ్ చేయను మరి. సో ఎడిటర్కి అలా అయిపోయింది. ఇప్పుడు డిఏ విషయానికి వచ్చి డిఏ అతను నాకు చుక్కలు చూపించాడు. యాక్చువల్లీ మనం కలుద్దాం అంటే 1 వీక్ చేశాడు, ఇచ్చినంత ఫుటేజ్ ఇచ్చాడు. ఫుటేజ్ ఇవ్వగానే నేను షాక్ అయిపోయాను. అంటే నా ఇమాజిన్లో ఎక్కడో దూరంగా ఉండిపోయింది వచ్చిన ఫుటేజ్ చూస్తే. బాబోయ్ అనుకున్నాను, భయ్యా మనం దగ్గరుండి కూర్చొని చేసుకుందాం, కావాలంటే ఒక హాఫ్ డే ఉంటాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాకు ఎలా కావాలో అది అర్థమైంది. ఎందుకంటే మనకి డిఐ లుక్ డిసైడ్ చేస్తుంది కదా, మన ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా పెట్టినట్టు అనిపిస్తుంది ఆ డిఐ లుక్ వల్ల. సో ఏమో నాకు అది కూర్చోవాలి, ఆ డిఐతో కూర్చొని కూడా జాగ్రత్తగా చేయించుకుంటే మిక్సింగ్ అవుతుంది ప్యారలల్గా. ఎలాగో మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్, డబ్బింగ్ అయిపోయింది కాబట్టి ఈ 3 కలిపి మిక్సింగ్ చేస్తున్నారు కాబట్టి అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూస్తా అన్న. మొత్తం అయిపోయిన తర్వాత మిక్సింగ్ అయిపోయిన తర్వాత మంచి పెద్ద స్క్రీన్లో ఒకసారి చూస్తాను బ్రో అని. అంటే అట్లీస్ట్ అంటే నేను పోస్ట్ మొత్తం కలిపి మీకు చెప్తున్నాను 30,000 ఇవన్నీ మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్ కానీ, తర్వాత డిఐ కానీ, మిక్సింగ్ అని ఇవన్నీ కలిపి. సో ఎంత తక్కువ డబ్బులో వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. బట్ నేనైతే నా బెస్ట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ వల్లే నాకు రేపొద్దున నా డెబ్యూ ఫిలిం నా కంట్రోల్లో ఉండే కథ, నా కంట్రోల్లో ఉండే లొకేషను, నా స్ట్రెంత్కు తగ్గది. సో ఆట ఆడుకుంటారనేది ఒక ఫుల్ నమ్మకం అది. థ్యాంక్ గాడ్ నేను చేయటం వల్ల, ఈ డెమోస్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అబ్బా, చాలా హెల్ప్. అండ్ నా మీద నాకు నమ్మకం వచ్చింది. అండ్ అంతే, మంచి సర్కిల్ కూడా ఇస్తుంది అంతకన్నా. సో అదబ్బా, మీరు ఏది చేసినా సరే 5 నిమిషాలు చేసినా సరే పోస్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో మనం చాలా బెటర్ తీసుకురావచ్చు ఇంకా మనం అనుకున్న దానికన్నా. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బై, జై హింద్.